అవయవదాతల కుటుంబాలను ప్రభుత్వం గౌరవించి ఆర్థికంగా ఆదుకోవాలని శరీర అవయవదాతల సంఘం కన్వీనర్ ఎన్ రాజశేఖర్ రెడ్డి కోరారు. ప్రపంచ అవయవదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని హిందూపురం ఎన్జీఓ హోమ్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జూలై 26న బ్రెయిన్ డెడ్ అయిన అనంతరం జీవన్ దాన్ చేసిన నవీన్ కు పలువురు నివాళులు అర్పించారు. అవయవ దానంతో ఎంతో మంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని, ప్రజల్లో అవయవ దానంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వక్తలు తెలిపారు. అఖిల భారత శరీర అవయవదాతల సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి చేసిన సుదీర్ఘ విజ్ఞప్తుల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 95ను 2024 ఆగస్టు 8న జారీ చేసిందన్నారు. జీవన్ దాన్ చేసిన వ్యక్తి కుటుంబానికి దహన సంస్కారాల కోసం 10,000 ప్రశంసా పత్రం అందించడంతో పాటు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేలా జీవోలో పేర్కొన్న నిబంధనలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరారు. అవయవదాతల కుటుంబాల్లో ఒకరికి అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగం కల్పించాలని, తక్షణ ఆర్థిక సాయాన్ని 1,00,000కు పెంచాలని డిమాండ్ చేశారు. జీవన్ దాన్ చేసిన నవీన్ కుటుంబానికి ప్రభుత్వం సాయం అందించాలని కోరుతూ హిందూపురం తహసీల్దార్ వెంకటేష్ కు వినతి పత్రం అందజేశారు. అవయవదానం, శరీరదానం, నేత్రదానం, రక్తదానంపై పాఠశాలలు, వైద్య కళాశాలలో అవగాహన కల్పించాలని, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రుల్లో జీవన్ దాన్ నాటో వెబ్సైట్లు, సంబంధిత కోఆర్డినేటర్లు ఫోన్ నెంబర్లతో సమాచారం బోర్డులు ఏర్పాటు చేయాలని రాజశేఖర్ రెడ్డి కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడికి అవసరమైన మౌలిక వస్తువులు కల్పించాలని, అవయవదాతలకు రాష్ట్రంలోనూ 42 రోజుల సెలవు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డీసీ వెంకటరమణ, బి వెంకటరమణ, రైతు సంఘం నాయకులు ధనాపురం వెంకటరామిరెడ్డి, రక్తదాత ఉమర్ ఫారూక్, కవి చిదంబరరెడ్డి, ఓపీ జిఆర్ శ్రీనివాసులు, కార్మిక నాయకుడు రవికుమార్, విద్యార్థి సంఘం నాయకుడు నరసింహమూర్తి, రంగనాయకులు, బాల వికాస వేదిక ప్రతినిధులు కీర్తి, శ్రీనివాస్, మూర్తి ఫౌండేషన్ జయంతి, లేపాక్షి, నలినాక్షి, జనసేన నిమ్మకాయల రాము, ఉపాధ్యాయ సంఘం నాయకుడు గురు రాజారావు, జన విజ్ఞాన వేదిక రామకృష్ణ, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. జగతి మారురా, మనం మారితే బ్రతుకు మారురా, జనం మారితే ఈ జగతి మారురా, మనం మారితే చేప పట్టి ఇస్తే మనిషి చేస్తే మారడు, దాన్ని పట్టి నేర్పి చూడు వాడు బాగుపడుతాడు. చేప పట్టి ఇస్తే మనిషి చేస్తే మారడు, దాన్ని పట్టి నేర్పి చూడు వాడు బాగుపడుతాడు. ముద్ద కలిపి నోట పెడితే బుద్ధి రాదురా, ముద్ద కలిపి నోట పెడితే బుద్ధి రాదురా, వాణ్ణి దద్దమ్మను చేయకుండా దారి చూపరా. మనం మారితే బ్రతుకు మారురా, జనం మారితే ఈ జగతి మారురా, మనం మారితే ఇటుక ఇటుక పేర్చి కడితే ఇల్లు అవుతుంది, మనం కలిసి మెలిసి కష్టపడితే కార్యం అవుతుంది. ఇటుక ఇటుక పేర్చి కడితే ఇల్లు అవుతుంది, మనం కలిసి మెలిసి కష్టపడితే కార్యం అవుతుంది. నిద్ర నుండి మేలుకోర భూమి సోదరా, నిద్ర నుండి మేలుకోర భూమి సోదరా, నీవు సోలిపోయి పాలిపోయి కూలిపోకురా. మనం మారితే బ్రతుకు మారురా, జనం మారితే ఈ జగతి మారురా, మనం మారితే ఎవరో రావాలి అంటూ ఎదురు చూడకు, నీవు వారి మీరు మాటలు విని మరిచి బ్రతుకకు. ఎవరో రావాలి అంటూ ఎదురు చూడకు, నీవు వారి మీరు మాటలు విని మరిచి బ్రతుకకు. ముందు నీవు మారినప్పుడే అందముండురా, ముందు నీవు మారినప్పుడే అందముండురా, పిదప అందరినీ మార్చి నీవు హాయిగుండరా. మనం మారితే బ్రతుకు మారురా, జనం మారితే ఈ జగతి మారురా, మనం మారితే బ్రతుకు మారురా, జనం మారితే ఈ జగతి మారురా. తర్వాత 10 మందికి ఉపయోగపడాలనుకుంటే మన యొక్క అవయవాలను దానం చేయాలి. ఏ మతం కానీ, ఏ కులం కానీ, ఎవరైనా సరే
తీసివేయడము జరుగుతాయి. అది నిష్ప్రయోజనం, ఎవరికి కూడా ఎట్టి పద్ధతులను ఉపయోగపడుతుంది. అలా కాకుండా చనిపోయిన తర్వాత కదా 3 గంటల లోపల కన్నులని 3 గంటల లోపల కిడ్నీలను తీసుకోగలిగితే, లివర్ను తీసుకోగలిగితే అది 10 మందికి ఉపయోగపడుతుంది. చనిపోయిన తర్వాత 3 గంటల లోపల కిడ్నీలు, లివరు, కళ్ళు తీసుకొని వేరే వాళ్ళకి అమర్చవచ్చు. కళ్ళు అయితే 3 గంటల లోపల తీసుకొని తర్వాత 72 గంటల లోపల వేరే వాళ్ళకి అమర్చాలా. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవయవాలు సరిగా లేక కొన్ని లక్షల మంది జీవనోపాధి లేక బతుకుతున్నారు. అలాంటి వాళ్ళకు మనం ఒక అవయవం దానం చేయడం ద్వారా ఇంకొక కుటుంబానికి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. అలాగే ముందుగా మనం ఏం చేయాలంటే ఇంకా ఒక ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్అప్ చేసి మన కుటుంబ సభ్యులను ఒప్పించి దాని ప్రకారం మన అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ అంతా కూడా ఇచ్చి పెడితే మనం చనిపోయిన తర్వాత లీగల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కూడా వాళ్ళకి ఇంటిమేషన్ వస్తే ఇచ్చి తీసుకుంటారు. తర్వాత ఎవరు దానం చేయొచ్చు అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా సరే దానం చేయొచ్చు. ఏ కాయలతో చనిపోయినా కూడా వాళ్ళ శరీరంలో కొన్ని అవయవాలు పనికొస్తాయి. సో పూర్తిగా చనిపోయిన తర్వాత కూడా ఈ అవయవాలు పని చేయకపోయినా కూడా మెడికల్ కాలేజీకి ఇస్తే ఆ యొక్క శవం దగ్గర నుంచి నేర్చుకొని అవయవాలంతా నేర్చుకొని దాని గురించి పరీక్ష చేసుకొని దాదాపు 30 మంది 40 మంది డాక్టర్లు ఒక శవం తరపున పొందుతారు. ట్రైనింగ్ అయ్యి శరీరంలో ఎలాంటి అవయవాలు ఎక్కడ తెలుసుకొని వాళ్ళ డాక్టర్లు అయ్యి కొంచెం 10 మందికి ఉపయోగపడే విధంగా తయారవుతారు. కాబట్టి చనిపోయిన వాళ్ళ సేవలు చనిపోయి కాల్ చేయకుండా ఒక మెడికల్ కాలేజ్కి ఇస్తే కదా దాని ద్వారా 30 మంది 40 మంది డాక్టర్లు తయారవుతారు నేర్చుకొని. తర్వాత ఈ రోడ్డు యాక్సిడెంట్లో కూడా బ్రెయిన్ డెడ్ వాళ్ళను చూసుకొని కుటుంబ సభ్యులు కూడా సహృదయంతో మానవతా దృక్పథంతో ఆ బాడీని అందరికి డొనేట్ చేయగలిగితే దాని నుంచి దాదాపు 20 to 25 మెంబర్స్కి ఉపయోగపడుతుంది. శరీరం బాగా యాక్సిడెంట్ అయితే ఒక బాడీ 20 to 25 మెంబర్స్కి ఉపయోగపడుతుంది. ఒక కండు భాగంలో 2 కళ్ళు మాత్రం 10 మందికి ఉపయోగపడతాయి. 2 కళ్ళు దానం చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది 2 కళ్ళు. ఇట్లా ఏది కూడా కానీ పనికిరాదంటూ కొంత ఏది లేదు. లాస్ట్ మన శరీరమే మనకు ప్రజ్ఞ ఉంటుంది. బట్ అట్లా పనికిరాని శరీరం ద్వారా కూడా 10 మందికి మనం సాయం చేయొచ్చు, 10 మందికి ఉపయోగపడవచ్చు, 10 కుటుంబాల్లో దీపం వెలిగించవచ్చు. సో దీన్ని అందరూ కూడా ఉపయోగించుకొని మెయిన్గా పిల్లలకు చిన్న వయసు నుంచి ఈ యొక్క అవగాహనపైన అవగాహన కల్పించి పాఠ్యాంశాల్లో చేర్పించి పబ్లిక్ కూడా బాగా అవేర్నెస్ క్రియేట్ చేసి ఏమో అనుకోకుండా లేదా మా రిలీజన్ ప్రకారం చేయకూడదు, మా క్యాస్ట్ ప్రకారం చేయకూడదు కాకుండా ఎవరైనా సరే చేయవచ్చు అనే ఒక అవగాహన కల్పిస్తే కనుక ఇంకా ప్రభుత్వంలోకి వచ్చి ఇంకా కొన్ని లక్షల మందికి ఉపయోగపడుతుంది. యాక్చువల్ ఆర్గాన్ డొనేషన్ అనేదాన్ని అంటే ఏ విధంగా మనం తీసుకోవచ్చు, మనం మామూలుగా మరణించిన తర్వాత జీవించు, ఇవన్నీ యాక్చువల్గా మనుషుల్ని యాక్టివేట్ చేయడం లేదు. సో ఒకసారి ఇప్పుడు మనలాంటి మేడం లాంటి సార్ లాంటి వ్యక్తి అమెరికాలో ఏమనుకున్నాడంటే, అరే ఊకే నేను ఇట్లా ప్రాపగాండా చేస్తుంటే ఎవరు పట్టించుకోవడం లేదు అని సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పెట్టాడు. ఏమంటే నాది ఒక BMW ఉంది, అది ఆల్మోస్ట్ 20 years వాడాను. వాడిన తర్వాత నేను దాన్ని స్క్రాప్కు సెకండ్ హ్యాండ్ అమ్మడం నాకు ఇష్టం లేదు. సో నేను ఈరోజు నా దాన్ని దహన సంస్కారాలు చేస్తున్నాను అని వాళ్ళ బంధువులకి, మిత్రులకి, ఫ్రెండ్స్ అందరికీ ఒక మెసేజ్ పెట్టాడు. మీరు ఖచ్చితంగా రావాలా, మీరు వచ్చేదానికి ఫ్లైట్ ఛార్జెస్ నావే, భోజనం ఖర్చులు నావే, TIDL కూడా నేనే ఇస్తా అని పెట్టాడు. పెడితే అందరికీ ఏమనిపించిందంటే వెరైటీ అనిపించింది. దహన సంస్కారం చేస్తాను BMWకి, చూద్దాం ఏది పంచాయతీ అని అందరూ గారు. యాక్చువల్లీ ఎప్పుడైతే మనం TIDA కూడా నేనే పే చేస్తానో ఆ రోజు మీరు శాలరీ మిస్ చేయాల్సిన పని లేదు అనేసరికి అందరూ వచ్చినారు. వచ్చిన తర్వాత ఆయన ఇంకా మామూలు BMW ఎంత ఉంటుంది, మహా అయితే 5 అడుగులు, ఇట్లా 3 అడుగులు. ఆయన బాగా పెద్దగా ఒక 8 అడుగులు పొడుగున వెడల్పు 6 అడుగులు తవ్వించి పెట్టినారు. పెట్టి ఇంకా లాస్ట్కు క్రేన్ గీన్ అంతా రెడీ చేసి అనౌన్స్ చేసినమాట. దీని కాస్ట్ యాక్చువల్గా ఇప్పుడు స్క్రాప్ ఇచ్చినా కూడా నాకు 30 lakhs వస్తుంది. సో నేను దీన్ని మీ అందరి సమక్షంలో నేను ఖననం చేస్తాను అని అంటే అంతలోపల సమావేశంలో ఉండే ఉమర్ ఫరూక్ సార్ లాంటి వాళ్ళు,
నీకేం బుద్ధి పోయిందేమన్నా, అదే 30 లక్షలు చారిటీకి ఇవ్వచ్చు, నేను నీ యొక్క బిఎండబ్ల్యూని 10 లక్షలు కొంటాను అని ఆయన అన్నాడు. అనేసరికి వెంకటరామరెడ్డి సార్ అంటే ఉమ్మా ఫరూక్ 10 లక్షలు ఇస్తే నేను 12 ఇస్తాను అన్నాడు. శ్రీనివాస్ సార్లు అంటే ఆయన నేను 15 ఇస్తాను అన్నాడు. అట్లా యాక్చువల్గా దాన్ని 30 లక్షలు కాస్త ఇది హంగామా కూడా క్రియేట్ చేసింది కదా, చెప్పుకునేదానికి బాగుంటుంది. హంగామా క్రియేట్ చేసిన బిఎండబ్ల్యూ నేను కొన్నాను అని, అది కాస్త దాని ఎగ్జాక్ట్ కాస్ట్ పోయింది, అది 13 లక్షలకి. అప్పుడు ఆయన నిర్ణయించుకున్నాను ఖననం చేయాలని, దయచేసి మీరు ఫుడ్ తిరిగిపోండి అంటే వీళ్ళందరూ ఎందుకు నువ్వు చేస్తాను అని అడిగితే, అప్పుడు ఆయన నువ్వు చనిపోతే నీ కాస్ట్ ఎంత అని అడిగాడు. 0 నీకు బుద్ధి లేదు, చనిపోయే ముందు నీ అవయవాలు దానం చేస్తానంటే, నువ్వు అమెరికన్ డబ్బుల్లో ఒక మనిషి కాస్ట్ 5 కోట్లు, ఇండియన్ డబ్బుల్లో అయితే అది మనం తీసుకునే దాన్ని బట్టి మనం టయాన్ని బట్టి ఒక 50 lakhs to 1 crore. అదే అమెరికన్ డబ్బుల్లో ఒక మనిషి, నేను ప్రతి ఒక్కరూ మనలాగా సడన్గా చనిపోయే ఛాన్స్ అక్కడ లేదు. ప్రతి ఒక్కరికి వెంటిలేటర్ పెడతారు, బ్రెయిన్ డెడ్ అని డిసైడ్ చేస్తారు, ప్రతి అవయవము వేస్ట్ కాకుండా తీస్తారు. సో నీవు బోడి 30 లక్షలకి నువ్వు 15 అంటే 12 అంటే 20 అంటే నీవు నీ యొక్క అవయవాలను దానం చేస్తానని ఒక్క సంతకం చేస్తే నువ్వు చనిపోయిన తర్వాత ఇంకా ఒక 5-10 సంవత్సరాలు ఎక్స్ట్రా బతుకుతావు. కళ్ళు అయితే 20 సంవత్సరాలు బతుకుతాయి, 40 సంవత్సరాలు బతుకుతాయి. అలాంటి 5-6 కోట్లు చేసే నీ బాడీని నువ్వు కనీసం వేరే వాళ్ళకి సాయం చేయడానికి కూడా ఇవ్వడం లేదు అంతా మీరు ఎప్పుడన్నా ఆలోచించినారా అని ఆయన అనేసరికి మొత్తం అక్కడ వచ్చిన వాళ్ళంతా ఆర్గాన్ డొనేషన్కి సంతకాలు చేసుకున్నారు. సార్ నేను చెప్పేది ఏమంటే, మామూలు మన వాళ్ళు ఏమంటారంటే అన్నదానం కన్నా సున్నదానం గొప్పది, అలాంటివి 100 ఉన్నా కూడా రియల్గా మీరు కావాలంటే మీ యొక్క బంధువులకి ఎవరన్నా మామూలు చూస్తుంటారు, కిడ్నీ వేరే వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసి కిడ్నీ తీసుకున్నారు అని. ఈవెన్తో నేనేమంటా అంటే, కిడ్నీ మన బంధువులకి కావాలనుకొని ఎవరన్నా సాయం మేము ఇస్తామనుకొని ఇచ్చిన వ్యక్తిని అయితే మాత్రము కిడ్నీ తీసుకున్న వ్యక్తితో పాటు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 100% వాళ్ళు దేవుడిగా భావిస్తారు అంతే. ఎందుకంటే ఆ 10 సంవత్సరాలు జీవితకాలము నాకు భగవంతుని లాగా నువ్వు నాకు ఇచ్చినావు అని ఖచ్చితంగా ఫీల్ అవుతారు. కాబట్టి ఆర్గాన్కి డిఫరెంట్ టైమ్స్ ఉంటాయి. కానీ మనం చేయాల్సింది ఏమంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా మన కుటుంబీ, సార్ నేను డాక్టర్ అయినా కూడా నేను చెప్తాను, మా నాయన చనిపోతే మా నాయన కళ్ళను దానం చేయడానికి నేను రాసిచ్చినా కూడా కరెక్ట్ టైంకి తీసుకునే వాళ్ళు ఉండాలా, అదంతా ఉంటుంది. కానీ మన ఊరు అదృష్టం ఉంది, కొన్ని సోషల్ ఆర్గనైజేషన్స్ వెంటనే మనం డెత్ బెడ్లో ఉన్నప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తే, ఒక కన్నుని టాప్ గ్రేడ్ కన్ను అయితే ఒక కన్నును 6 మందికి వాడచ్చు, 2 కన్నులు అయితే 12 మందికి చూపిస్తాయి. ఒక వ్యక్తి కంటి దానము 12 వ్యక్తులకు చూపు కల్పిస్తుంది. అట్లనే లివర్ ట్రాన్స్ప్లాంట్ అయితే నువ్వు పార్ట్గా నువ్వు చాలా మందికి ఇవ్వచ్చు. లివర్ తర్వాత కిడ్నీ ఒక వ్యక్తి 2కి ఇవ్వచ్చు, అంటే 2కి ప్రాణం పోస్తాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మనమంతా మన బంధువులకి, మన ఫ్రెండ్స్కి, అట్లీస్ట్ మన పిల్లలకి, నేను చనిపోతే ఎట్టి పరిస్థితుల్లో నన్ను నువ్వు వేస్ట్ చేయొద్దు. సరే గురువారెడ్డికి ఎన్ని కోట్లు ఉంటాయి? గురువారెడ్డి గారు ఆయన ఏకవచనంతో పిల్లలు, ఆయన ఒకప్పుడు నీ ట్రాన్స్ప్లాంట్ అంటే ఆయన పేరు వినపడినాక వేరే పేరు వినపడింది. నేను చెడ్డీ వేసుకున్నప్పుడు నుంచి ఆయన నీ ట్రాన్స్ప్లాంట్ చేశాను. సరే ఆయన కొన్ని 100 కోట్ల ఆసామి వాళ్ళ ఆయన తండ్రి ఆయన బాడీని అనాటమీ హాల్కి డొనేట్ చేశారు. కెన్ యూ ఇమాజిన్? ఈరోజు మా నాయన్ని నేను అనాటమీ హాల్కి డొనేట్ చేయాలంటే నా మనసు ఇంతగా నేను మాట్లాడతాను కూడా అనాటమీ హాల్కి వద్దులే అంటే లాజిక్ లేకపోయినా కూడా. అలాంటి గురువారెడ్డి గారి వాళ్ళ ఫాదరు ఆయన ప్రమేయం లేకుండా, అంటే కొడుకు ప్రమేయం లేకుండా నేను చనిపోతే నా ఆర్గాన్ డొనేషన్ ఇచ్చిన తర్వాత మిగిలిన బాడీని అనాటమీ హాల్కి డొనేట్ చేయమని చెప్పాను. సరే అంటే మనము చాలా దూరం ఆలోచించి మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏమంటే, మన పిల్లలకి అట్లీస్ట్ మన బాడీలో ఎన్ని పార్ట్స్ ఉపయోగపడతాయో అన్నీ ఫస్ట్ ప్రజలకు ఉపయోగపడేటట్టు చేసి తర్వాత అన్ని దాన సంస్కారాలు ఏదైనా కూడా
శాస్త్రబద్ధంగా చేసుకునేటట్లు మనం చెప్పగలిగినామంటే మనం ఖచ్చితంగా ఎంతో మందికి లైఫ్ ఇవ్వగలుగుతాము. దేహ అవయవ దాన దినోత్సవం అంటే భారతదేశంలోనే కాదు, ఒక హిందువులే కాదు, ముస్లింలే కాదు, మొత్తం ప్రపంచంలో అంతా కూడాను విజ్ఞాన శాస్త్రం పెరిగిన తర్వాత మనం రక్తదానం మొదలుకొని అవయవదానం మొదలుకొని దేహదానాలు అన్నీ కూడా చేయడానికి ఈనాడు శాస్త్రవేత్తలు మనకు ఒక అవకాశాన్ని కల్పించారు. అయితే ఈ వేమన ఉన్నాడు చూడండి, ఆ కాలంలో 600 సంవత్సరాల కిందకి వేమన ఒక పద్యం చెప్పాడు. ఏమంటే ఆత్మపీడిన దేహంబు అగ్గిపాలు లేక మట్టిపాలు, మీద కప్పిన గుడ్డ చాకలి పాలు, కొడుకు పెట్టిన పిండాకుడు కాకుల పాలు, చేసిన ధర్మం ఒక్కటే నిలుచురా కలకాలం కుషదాభిన. కాబట్టి మనం ఈ అవకాశం, ఎందుకంటే బహుశా ఈ సృష్టిలో చనిపోతే ఎందుకు పనికి రాకున్నటువంటి వాడు కేవలం మనిషే ఇంతవరకు. ఎందుకంటే కోడి ఎవరికో ఆహారం అవుతుంది, మేక ఎవరికో చచ్చిపోతూ ఆహారం అవుతుంది, మిగిలిన జంతువులందరూ చనిపోతూ ఇంకోరికి ఆహారంగానే ఉపయోగపడుతుంది. కానీ మనిషిని తినేవాడు కూడా ఎవరు లేరు. కాబట్టి శుద్ధ దండక శరీరము మానవ శరీరం. అయితే ఆ దండక శరీరం కాకుండా కాలం మారి ఈనాడు రక్తదానం చేయడానికి ఆ మహానుభావుడు ఎవరో బహుశా శాస్త్రవేత్త నాకు తెలియదు, కానీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ రక్తాన్ని ఎక్కించేటువంటిది రాగా కొన్ని యాక్సిడెంట్లో చాలామంది రక్తం పోగొట్టుకున్నవాడంతా ఈనాడు తిరిగి బతుకుతున్నాడు. ఇంకా మిగిలిన అవయవాలు కూడాను మనకందరికీ 2 కళ్ళు ఉన్నాయి, అన్నీ 2 ఉన్నాయి. ఈ కిడ్నీలు 2 ఉన్నాయి, ఊపిరితిత్తులు 2 ఉన్నాయి, లివర్ ఒకటే ఉన్నా అది కూడాను ఒక పక్క నుంచి పోస్తే ఒక పక్క నుంచి బరువుగా ఉంటుంది. కాబట్టి మనం చనిపోయిన తర్వాత ఇవ్వడము కాకుండా మన డాక్టర్ గారు చెప్పినట్టు బతికున్నప్పుడు కూడాను మన స్నేహితులకు, మనకు కావలసిన వాళ్ళకు, లేదు ఇంకొక డిజర్వింగ్ పర్సన్ ఆయనకు అవసరమైనటువంటి వాళ్ళకి మనం బతుకుతూ వాళ్ళని బతుకుతాం. మనం బతుకుతూ మనం ఒక కిడ్నీ ఇస్తే వాళ్ళు బతుకుతారు, మనం బతుకుతాం. మన లివర్లో కొంత భాగం ఇస్తే వాళ్ళు బతుకుతారు, మనం బతుకుతాం. కాబట్టి మనం చూస్తూ కూడాను వేమన చెప్పినట్లు మన చావు తర్వాత కూడా మనం చేసిన ధర్మం శాశ్వతంగా కలకాలం ఉండాలంటే ఈ అవయవదానం అనేటువంటిది ఈనాడు శాస్త్రవేత్తలు పూర్వంలో మనం ఇయ్యాలనుకున్నా కూడాను అది ఎట్లా మా అమర్చాలో తెలియని కాదు. నేనేదో పుస్తకంలో చదివాను, యుద్ధంలో డాక్టర్తో పాటు ఈ కార్పెంటర్ పోయేవాడండి. ఏం తీసుకుని పోయేవాడు? రంపము, కత్తి, ఆ తర్వాత పట్టకారాన్ని తీసుకుపోయాడు. 4 మనుషులు కూడా. ఎందుకంటే అప్పుడు అనెస్థీషియా లేదు. బహుశా అనెస్థీషియా లేదని నేనే చూశాను. నేనే ఒకసారి మా వాడిని ఎవరో పేషెంట్ని పట్టుకొని వస్తే ఆపరేషన్ చేయాలని, ఈ దినం కాదు గోపాలకృష్ణ సార్ చెప్పాడు, ఈ దినం కాదు నెక్స్ట్ పలానా నువ్వు ఒక 4 మనుషులు పట్టుకొని రాను. ఆ 4 పట్టుకొని పోతే టైట్గా కాళ్ళు చేతులు అన్నీ కట్టేసి తల నడుము పట్టుకుంటే అప్పుడు ఆయన నడుస్తాడు. నోటికి కూడా ప్లాస్టిక్ చూసి పట్టుకోవాలి. ఏ మహానుభావుడో ఆయన గుడి కట్టలేదు, అనెస్థీషియా కనిపెట్టిన ఆ దేవుడికి మనం గుడి కట్టలేదు. అయితే ఆ అనెస్థీషియా రాక ఇప్పుడు నాకు ఫిస్టులు ఆపరేషన్ చేస్తే నాకే తెలియదు, బాగా మేల్కొన్నాను, కానీ ఆయన ఎప్పుడు ఆపరేషన్ చేశాడో తెలియదు. చాలామందికి మేల్కొన్నట్లే ఆపరేషన్ చేస్తారు, ఎందుకంటే ఆ ప్రాంతంలో అనెస్థీషియా. కాబట్టి ఈ విజ్ఞాన శాస్త్రం ద్వారా ఈనాడు ప్రతి ఒక్కరూ కూడాను బతికే అవకాశం ఉంది. ఈ దినం ముఖ్యంగా మనం ప్రధానంగా ఈ కార్యక్రమాలు నడుపుతున్నామంటే అందరూ చచ్చిపోతాం. ఎవరు యాక్సిడెంట్ జరగాలని కోరుకోం, ఎవరికో అవయవ దానం చేయాలని యాక్సిడెంట్ చేసుకోం. ప్రకటించినారు. అవయవాల్లోగా ఒకటైన కళ్ళు సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. ఆ నయనాలు మనం చనిపోయినాను 24 గంటల సేపు బతికే
బతికిండే కంటిని మనము దానం చేయకుండా దాన్ని కూడా భస్మం చేసేదో పూర్చేదో చేసే దాంట్లో న్యాయం లేదు అనే దాన్ని మనము అంగీకరించాలి. అలాంటే ఎంతో జనం కళ్ళు లేక బాధపడుతూ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా సఫర్ అవుతుంది. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కళ్ళు ఉండదు, అతను ఏం పని చేయలేదు, ఫుల్ ఫ్యామిలీ అంతా సఫర్ అవుతుంది. ఈ కళ్ళు అతని చేస్తే ఫుల్ ఫ్యామిలీని ఉండాలి. అట్లా మనము కళ్ళు ఒక జత కళ్ళు 12 జనానికి చూపునిస్తుంది. ఎలా ఇస్తుందప్ప అంటే మనకంతా తెలిసినట్ల కార్నియా అనే పార్ట్ ఉంది కళ్ళుగా, ఇది నల్లగుడ్డ అంటారండి, దాన్ని కార్నియా అంటారు. ఆ కార్నియా పార్ట్ని లేయర్స్గా తీసి 6 లేయర్లుగా తీసి ఏ గ్రేడ్ కళ్ళకు పట్టుకునే అది సాధ్యమో 6 తొలులుగా తీసి 6 జనానికి చూపులు వచ్చేటట్లు చేస్తారు. అట్లా 2 కళ్ళు నుంచి 12 జనానికి చూపు వస్తుంది. ఆ చూపు ఆ కార్నియా కూడా డొనేషన్ ఇచ్చేది వాళ్ళు ఎట్లా ఇస్తారంటే ఒక పర్సన్కి ఒకే కళ్ళకి ఇస్తారు, 2 కళ్ళు లేకపోయినా ఒకే పర్సన్కి ఇస్తారు. అట్లా 12 జనానికి చూపు వస్తుంది అనమాట. అది కాక స్టీరా అనే పాటు తెల్లగుడ్డ అంటారు కదా, ఆ తెల్లగుడ్డుని డయాబెటీస్ ఉన్నోడికి ప్యాచ్ వర్క్ చేసి అదో 10 జనానికి ఉపయోగపడుతుంది. రెటీనా అనే పార్ట్ని కూడా కళ్ళు లేని వాళ్ళకి యూజ్ చేసుకొని ఇది డయాబెటీస్ వాళ్ళకి యూజ్ చేసుకుంటారు. అట్లా ఒక్క మనిషి 2 కళ్ళు 20 + 12 + 2 ఇంత జనానికి ఉపయోగం అవుతుంది అనమాట. ఇంత జనానికి ఉపయోగమయ్యే కళ్ళుని మనం కాల్ చేసేదంతా అట్లనే లేదు అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ ఇక్కడ చేరిన వాళ్ళంతా అంగాంగ దానము మళ్ళీ ప్రాణదానము బగ్గేనే అందరూ తెలుసుకున్నారు. కొద్దిగా మనము ఇక్కడ కళ్ళు గురించి కూడా తెలుసుకున్నామన్నమాట. ఇంకా లేటెస్ట్ ఇదేంటంటే మనము ఇన్ని రోజులు ఏమనుకుంటామని మనిషి చనిపోతే 3 hours కళ్ళు దానం చేయాలి అనేది మనకి తెలిసిన విషయం. ఇప్పుడేమిటంటే 24 hours అయినాను దానం చేయొచ్చు అని లేటెస్ట్ రిపోర్ట్ వచ్చింది. ఎట్లా అంటే ఫస్ట్ పొర, సెకండ్ పొర చనిపోయిందంట, థర్డ్ పొర పనికొస్తుందంట. థర్డ్ పొరకు కావాల్సిన వాళ్ళకి ఆ థర్డ్ పొరని యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా సపోజ్ ఏమైనా దూర ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళు తెలియక దానం గురించి చెప్పక ఉంటారో అట్లాంటప్పుడు 24 hours ఐస్ బాక్స్లో పెట్టి డెడ్ బాడీ కంటే కూడా లేటెస్ట్గా యూజ్ చేసుకొని 3వ పొరని యూజ్ చేసుకున్నారన్నమాట. ఇన్ని సైంటిఫిక్ ఇది ఎక్స్పెరిమెంట్స్ అయితే ఎన్నో. దీనికి కారణం ఏమప్పా అంటే జనాలు కళ్ళు లేకుండా సున్నం పడి ఎలక్ట్రిక్ షాక్ కళ్ళు పోగొట్టుకొని నానా బాధలు పడుతూ ఉంటారు. వాళ్ళ బాధలు చూడకుండా ఇన్ని సైంటిఫిక్ ఇవి చేస్తూ ఇంత అడ్వాన్స్డ్గా సైన్స్ ఇంప్రూవ్ అయింది. ఈ సైన్స్ ఇంప్రూవ్ అయిన దాని నుంచి మనం మన బంధువులు కానీ నేబర్స్ కానీ మనం తెలిసిన వాళ్ళు కానీ చనిపోతే కళ్ళు దాని గురించి మనం అవగాహనించి వాళ్ళని మనము కళ్ళు దానం చేసేటట్టు చేయాలి. ఆ రోజు గంగిరెడ్డి గారు చనిపోయినారు ఇన్ఫర్మేషన్ వస్తా అన్నట్లే నేను ఫాలో అప్ అయితే అతని కళ్ళు కూడా 12 hours తర్వాత దానం చేస్తాను. ఒక్క కన్ను ఏ గ్రేడ్ ఉండింది, ఇంకో కన్ను బి గ్రేడ్ ఉంది. ఏ గ్రేడ్ కన్ను 6 జనానికి పనికొచ్చింది, బి గ్రేడ్ కన్ను 2కి పనికొచ్చింది. అప్పటికి 6 + 2 8 జనానికి చూపు వచ్చింది. అతని యాంబిషన్ ఏముందంటే ఫుల్ బాడీ డొనేషన్ ఉండిందంటే. అట్లాగే దేవుడు అతని కన్నుని రాత్రి 10:30 నేను పోయి కన్ను తీసుకొని వస్తాను. అతని కన్నుని ఎంత జనానికి ఆ ఏజ్కి ఆ ఎప్పటి సి గ్రేడ్ ఉండాల్సింది, అట్లాగే ఏ గ్రేడ్ ఉంది. అతని కోరిక దేవుడు ఎట్లా తీర్చే చూడండి. అట్లా ప్రతి ఒక్కరు కోరుకొని మన దేహాన్ని మన కన్నుని దానం చేసి ఎందరికో జీవదానం ఇవ్వాలని కోరుకోవచ్చు ముగిస్తాను. మొన్నటికి మొన్న మన హిందూపురం సంబంధించినటువంటి డ్రైవర్ నవీన్ చనిపోయిన వార్త, అంటే ప్రమాదవశాత్తు చనిపోయిన వార్త తెలిసింది. కానీ
తర్వాత నాకు ఆ శ్రీకంఠపురానికి సంబంధించిన కొంతమంది, అంటే నేను జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్నాను కాబట్టి చాలామందికి నేను తెలిసిన వ్యక్తిని. సో నా దృష్టికి తీసుకురావడం జరిగింది అన్నమాట ఈ విషయం. అప్పుడు మా సంస్థ సభ్యులతో మాట్లాడి అతను చనిపోయిన సమయంలో తను చనిపోతూ దాదాపు ఒక 6 మంది ప్రాణాలను నిలిపాడు. ఎంతమందికి అవకాశం వస్తుంది అంటే చాలా అరుదుగా వస్తుంది. అతనికి ఎంతో రుణపడి ఉంటారు 6 మంది. భగవంతుడు మనకు అన్నీ ప్రసాదిస్తాడు. ఇప్పుడు అతను భగవంతుడి రూపంలో 6 మందికి సహాయం చేయడం జరిగింది. మనందరం స్ఫూర్తి తీసుకొని పెద్దలు రాజశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ యొక్క ఏదైతే అవయవ దానం అనే కార్యక్రమం ఉందో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి అవగాహన కల్పించి ఎవరైతే మనకు అవసరమైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నవీన్ కుటుంబానికి మా ట్రస్ట్ తరఫున మేము వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. వాళ్ళ కుమారుడిని మా ట్రస్టే చదివిస్తుంది అని. ఖచ్చితంగా ఆ పిల్లవాడు ఎంతవరకు అయితే చదువుకుంటాడో అంతవరకు కూడా మా ట్రస్ట్ తనను చదివిస్తుంది. ఈ సందర్భంగా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ సామాజిక సేవా సంస్థ ఇప్పటి వరకు ప్రసవాలకు, తలసీమియా చిన్నారులకు, రక్తహీనత ఉన్నవారికి, శస్త్రచికిత్సలకు 26,000 మందికి దాతల ద్వారా రక్తాన్ని అందజేశాము. 65 సార్లు నేను కూడా ఆచరణాత్మకంగా రక్తదానం చేశాను. దాదాపు 2,000 మందికి పైగా యువకులు మా టీం అత్యవసర పరిస్థితుల్లో అన్ని వేళలా రక్తదానం చేయడానికి ముందుకుంటారు. రక్తదానం ఒక మహాదానం. కులమతాలకు అతీతంగా వసుధైక కుటుంబ నిర్మాణానికి ఒక మార్గం చూపించే దానం రక్తదానం. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఆరోగ్యవంతులు రక్తదానం చేయవచ్చు. మన రాజశేఖర రెడ్డి సార్ కూడా పోయినసారి రక్తదానం చేశారు. 62 సంవత్సరాలు, దాదాపు 65 సంవత్సరాల వరకు రక్తదానం చేస్తున్నారు చాలామంది. ఇప్పట్లో మహిళలు చాలామంది ముందుకు వస్తున్నారు రక్తదానం చేయడానికి. మహిళలు ముందుకు వచ్చేవారు కాదు. చాలామంది ఆ అపోహలకు గురై రక్తం ఇస్తే ఏదైనా రక్తం తగ్గిపోతుందేమో అని చెప్పేసి అపోహ పడేవారు. ఆ అపోహల్ని విడనాడి యువత ఇప్పుడు రక్తదానం చేయడానికి ముందుకు వస్తుంది. మనమందరం వాడిని చైతన్యవంతులుగా చేసే అవసరం ఉంది. చాలామందికి రక్తం ఇస్తే మా రక్తం తగ్గిపోతుందని చెప్పేసి భయపడుతుంటారు. పల్లెల నుంచి వస్తారు, అన్నా నెత్తురు కావాలన్నా అంటారు. ఏం పని చేస్తాంలే, నీది యావది అంటే నాది యాదో తెలియదన్నా, మీ భార్యకు కావాల్సిన రక్తం మేము అందజేస్తాము, నువ్వు ప్రభుత్వ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంకు నువ్వు అందజేయంటే ఎట్లా మేము కూలి పని చేస్తాము, మేము రక్తం ఇస్తే ఎట్లన్నా అని ఒక అపోహలకు గురైనారు వాళ్ళందరూ చాలామంది. వాళ్ళని మనం చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఉంది. చాలా రక్తం అవసరం ఉంది. రక్తం దొరక్క చాలామంది చనిపోతున్నారు అత్యవసర సమయాల్లో. మరియు తలసీమియా రోగులు, చిన్నారులు చాలామంది మరణిస్తున్నారు. వాళ్ళందరినీ కాపాడుకోవటం మన బాధ్యత. మరి ఇంకొకసారి నవీన్ వారి కుటుంబానికి నా కోసం తెలుపుకోండి. మా ప్రాంతంలో కూడా మా పారిశ్రామిక వాడలో మా కార్మికులకు ఒక అవగాహన ఈ విషయం మీద కల్పించడానికి మేము కూడా కృషి చేస్తాం. ఈరోజు సార్ వరకు మేము ఇన్వైట్ చేస్తాం. కార్మికుల్లో కూడా ఒక అవగాహన కల్పించి ఈ నవీన్ స్ఫూర్తిగా తీసుకొని మా కార్మికులు కూడా అవయవదానం చేయడానికి వాళ్ళు ఒప్పుకునే విధంగా మేము ఒక అవగాహన కల్పించడానికి మా కృషి ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేస్తున్నాం. నవీన్ అమర్ రహే. అదే కాకుండా ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఈ సంఘం వారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆశ్రయ సేవా ట్రస్ట్ ఫౌండర్. ఆశ్రయ సేవా ట్రస్ట్ మేము నేత్రదాన, అవయవదానం పైన అవగాహన కల్పిస్తూ నేత్రదానాలు, దేహదానాలు కూడా చేయిస్తున్నాము. దాంతోపాటు సామాజికంగా, వ్యక్తిగతంగా ఉండేటట్లు ఆరోగ్యంగా ఉండడానికి యోగా మరియు స్వావలంబిగా ఉండడానికి టైలరింగ్ ఇట్లాంటివన్నీ కూడా నేర్పిస్తున్నాము. కల్చరల్ యాక్టివిటీస్ చేస్తున్నాము. అలాగే మా అమ్మ నాన్న, ముఖ్యంగా మా అమ్మ నాన్న ఇద్దరు ఐ అండ్ బాడీ డోనర్స్. ఇద్దరు
కళ్ళని శివమొగ్గలో కర్ణాటక మరి శంకర్ నేత్రాలయానికి కళ్ళను శివమొగ్గలో చిత్రదుర్గ హాస్పిటల్కి బాడీని దేహదానం చేయడం జరిగింది. తదనంతరం అక్కడ మా అన్నయ్య గారు కూడా ఇలా సోషల్ సర్వీస్ చేస్తూ అక్క మహాదేవి సంఘం నుంచి బాడీ డొనేట్ చేస్తున్నారు. అక్కడ కూడా మన రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది జూన్లో. మన జూన్లో కూడాను అక్కడ ఇద్దరు భర్త సంవత్సరం చనిపోయి వాళ్ళ దేహదానం తర్వాత భార్య కూడా మన జూన్లో దేహదానం చేసినారు. ఇలా మా ఫ్యామిలీలోనే దాదాపు 6 దేహదానాలు జరిగినాయి. దానిపైన మా నాయన టీచరు ఉన్నప్పుడు 1000 మందికి విద్య బోధించినారు. చనిపోయిన తర్వాత దేహం చనిపోయిందంతే, కానీ అది టీచర్గా అప్పుడు కూడా విద్యని నేర్పించడానికి అవకాశం అయింది. మేము కూడా అదే దావలోనే పోతున్నాం. మేమందరూ నేత్రదాన శరీరదాన రాసిచ్చడం గొప్ప కాదు, అందరికీ తెలియజేయడం అంటే దాన్ని అమలు పరిచేలా ఇంటింటిపాదికి దాని అవగాహన చెప్పడం అంతకంటే ముఖ్యమని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. అందరికీ చేస్తున్నాను. ఈ రెండు మాట్లాడే అవకాశం ఉంది. మామూలు అన్ని కార్యక్రమాల్లో రావడం వేరే, ఇటువంటి కార్యక్రమాలు పాల్గొనడం అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి ఏదో ఒక బాధ్యత ఉండడం వల్ల సామాజిక బాధ్యత ఉండడం వల్ల ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే నాటి మనిషిని గుర్తించడము, ఆ హెల్ప్ చేయడం అనే నేచర్ ఉండడం వల్ల ఇక్కడికి వస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం అనేది జరగదు. కాబట్టి మీ అందరూ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రధానంగా నేను చెప్పాల్సింది ఏమంటే మనిషి సాటి మనిషి సహాయం చేయడం అనేది అవసరం. అది సామాజిక బాధ్యత గుర్తించాల్సి ఉంటుంది. అది అందరి ప్రజల్లో కూడా రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జంతువులు చూస్తున్నాయంటే సాటి జంతువులు సహాయం చేసుకుంటాయి, హెల్ప్ చేసుకుంటాయి. అలాగే మనుషులు అనేది ఆ సహాయం అనేది మానవత్వం అనేది ఇవన్నీ కూడా బాగా వెళ్ళిపోతూ ఉంది. అంటే ఒకరు హెల్ప్ చేసుకోవడం అనేది. కాబట్టి ఆ ఇది అనేది తీసుకురావాల్సి ఉంటుంది. ఆ సామాజిక బాధ్యత స్పృహ అనేది చిన్న వయసు నుంచే కూడా పిల్లల్లో కూడా ఎందుకు మనం నేను గమనించిన దాదాపు వీడియోలంతా కూడా చూస్తాను. దాదాపు 2 లక్షల మంది ఈ చనిపోతున్నారు, అవయవాలు చనిపోతున్నారు. కేవలం 12,000 మంది మాత్రమే ఈ అవయవ మార్పిడి జరిగి బతుకుతున్నారు. అంటే మనం తెలుసుకోండి, అంటే ఎంతమంది ఇంకా అవయవాలు లేక పాడైపోయి చనిపోతున్నారని అర్థం చేసుకోవచ్చు. సో దీనికి అంత ప్రధాన కారణం ఏమంటే ఈరోజు ప్రజల్లో అవగాహన లేకపోవడము, విద్యార్థులు అవగాహన లేకపోవడము. ఈవెన్ ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు కూడా అవగాహన లేదు ఈ విషయాల పట్ల అంతా దీదాకా కూడా. ఈవెన్ ఎవరైతే నర్సింగ్ ఇట్లా చేస్తున్నారో వాళ్ళు కూడా అవగాహన లేదు. కాబట్టి ఇదంతా కూడా పాఠశాల స్థాయి నుంచి కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడము, వాళ్ళ అవగాహన కల్పించడము, వాళ్ళలో ఉన్న అపోహలను తొలగిస్తూ వాళ్ళు ఇది చేయడం అనేది చాలా అవసరము. కానీ మా వద్దుగా మేము అటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా స్కూళ్ళల్లో అంతా కూడా చేస్తూ మరింత అవగాహన కల్పిస్తూ మేము కూడా ముందుకు పోతాం. మేము కూడా ఈ శరీర అవయవాలను కూడా దానం చేయడానికి మేము కూడా ముందుకు వస్తాం. మరణించినా జీవించండి అనేది మంచి వ్యక్తి. నేనేమంటానంటే ఈ ఏదైతే చనిపోయిన తర్వాత అవయవదానాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. దేవుడు ఉన్నాడా లేడా అనేది కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి నమ్మకం ఉండొచ్చు, నమ్మకం లేకపోవచ్చు. కానీ ఎవరైతే చనిపోయిన తర్వాత అవయవదానం చేస్తారో వారి రూపంలో లేదంటే వాళ్ళే దేవుడు. ఒక 5 కుటుంబాలు కాపాడిన వారే దేవుడు. నాకు తెలిసినంత వరకు ఎవరైతే అవయవదానాలు తీసుకొని ఉంటారో చనిపోయిన వ్యక్తిని వాళ్ళు వాళ్ళ కుటుంబీకులు కూడా జీవితాంతంలో పెట్టుకుంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఒక చిన్న సూచన ఏమంటే మనం కూడా ఏదైతే ఈ అవయవాలు ఉన్నాయో దీనికి సంబంధించి ఈ మన హిందూపూర్లో పెద్ద సదస్సు పెడితే బాగుంటుంది. విద్యార్థులందరికీ కూడా అవగాహన ఇస్తుంది. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అవగాహన ఇస్తుందని చెప్పేసి కూడా భావిస్తున్నాను. మన రాజశేఖర రెడ్డి సార్ కూడా అదే చేస్తున్నాను. మనం కూడా ఏదైనా ఒక ఆడిటోరియంలో కానీ ఏదైనా ఒక పెద్ద స్కూల్లో కానీ ఏదైనా మంచి ప్లేస్ తీసుకొని అక్కడ ఒక సదస్సు పెట్టి విద్యార్థులందరికీ కూడా అవగాహన కలిగిస్తే రేపటి తరం ఖచ్చితంగా దీనికి ఎక్కువ సంఖ్యలో ముప్పు చూపి అందరూ కూడా ఈ అవయవదానాలకి ముందుకు అడుగేస్తారని చెప్పేసి భావిస్తున్నాను. అదేవిధంగా మనం ఈ అవయవదానాలు దానం చేయడం గొప్ప కాదు. మన కుటుంబీకులు ఎవరైతే ఉంటారో మన పిల్లలు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళకి కూడా మనం ఇచ్చే ముందే నేను చనిపోయిన తర్వాత అవయవదానాలని ఆ అవయవాలు ఏదైతే నేను దానం చేయాలనుకున్నాను ఈ అవయవదానాలు అనేవి కూడా నేను చనిపోయిన తర్వాత మీరు తీర్చాలని చెప్పేసి మన కుటుంబీకుల ముందునే చెప్తే బాగుంటుందని చెప్పేసి కూడా అందరికీ తెలియజేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని సమాజ హితం కోసం పనిచేసినటువంటి ఆయనతో పాటు 2 సంవత్సరాలు నేను కూడా పోలింగ్గా
కష్టంగా భావిస్తూ మరి ముఖ్యంగా పాఠ్యాంశాల విషయం చేస్తే మరి ముందు విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడినట్టు మనం ప్రత్యేకంగా వాళ్ళకి మీటింగ్లు పెట్టి ఏర్పాటు చేసుకొని అంత శ్రమ పడుకోకుండా పాఠ్యాంశాల్లోనే ఈ యొక్క అవయవదానాల గురించి మనం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ సిలబస్లో అది ఖచ్చితంగా మనం చేర్చగలిగితే చిన్నప్పటి నుంచే పిల్లలకు దానిపైన అవగాహన అనేటువంటిది వస్తుంది. దాంతోపాటు టీచర్స్ కూడా అవగాహన వస్తుంది, తల్లిదండ్రులు కూడా అవగాహన వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం దీన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలనేటువంటి ఉద్దేశంతో మరి మనం ప్రయత్నం చేయాలని, అందులో భాగంగా మేము కూడా ఆ సంఘం తరఫున అయితేనేమి మరి ఉపాధ్యాయ సంఘాల తరఫున కూడా మేము ఖచ్చితంగా మెమోరాండం ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటి చాలా గర్వకారణం తెలియజేస్తూ మేము కూడా ఇప్పటివరకు ఏది నిర్ణయించుకోలేదు. మరి ఇక్కడ మా కుటుంబ సభ్యులను ముందు ఒప్పించి వాళ్ళతో అష్యూరెన్స్ తీసుకొని తర్వాత ఏదైనా హామీ ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను కూడా ఆ దిశగా ప్రయాణం చేసడానికి డాక్టర్లు, లాయర్లు, కార్మిక నాయకులు, విద్యార్థి నాయకులు, రైతు నాయకులు, రచయితలు అందరికీ, స్వచ్ఛంద సేవకులకి పేరు పేరున ధన్యవాదాలు. మనం ఈ జీవో నెంబర్ 95 అనేది దాన్ని ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ గారు చేయడం చాలా సంతోషదాయకమైన విషయం. అయితే మేము వాళ్ళకి ప్రభుత్వానికి ఒక విన్నపం చేయదలుచుకున్నాం. జీవో 95ని మీరు ఇవ్వడం సంతోషమే కాదు, దాన్ని అమలు చేసేటట్టుగా మీరు చర్యలు తీసుకోవాలి. ఎవరైతే జీవనదానం చేసినటువంటి నవీన్ కుటుంబం లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. సుమారు ఒక 38 బ్రెయిన్ డెడ్ కేసులు జరిగినాయి మన 2024 తర్వాత, ఈ జీవో నెంబర్ 95 ఇచ్చిన తర్వాత. మరి ఇందులో ఎవరి అంతిమ సంస్కారాలు ప్రభుత్వ అధికారాల అంచనాలతో జరిగినాయనేది మనం ఒకసారి ఆలోచన చేయాలా. ఎవరి మరణం జరిగిన తర్వాత ఆర్డీఓలు ఎంతమంది వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళని అభినందించి వాళ్ళకు 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చినారనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కాబట్టి మంత్రి సత్యకుమార్ గారికి ఈ సందర్భంగా విన్నవించుకునేది ఏమిటంటే, మనం ఇది ఎంతో గొప్ప మనసు చేసుకొని మా నాయకురాలు సీతామహాలక్ష్మి గారి పోరాటం ఫలితంగా ఇది సాధించుకున్నాము. దాన్ని అమలు చేసే విషయం కూడా ప్రభుత్వాలు తీసుకోవాలా. తర్వాత ప్రభుత్వ హాస్పిటల్లో జీవనదానం గురించి, నాటో గురించి బోర్డులు ఇవ్వాలా. ఏ వెబ్సైట్ ద్వారా మనము ఇట్లా చేసుకోగలగాల, నమోదు చేసుకోగలనే విషయాలు ఉండాలా. పాఠ్యాంశాలుగా దీన్ని ఈ జీవనదానం గురించి, అవయవదానము, శరీరదానాల గురించి పాఠ్యాంశంగా చేర్చాలి. నేను ఇప్పుడే తెలిస్తే మా బంధువుల పిల్లవాడు మెడికో చేస్తున్నాయి. చాలామంది మన పిల్లలు చాలామంది డాక్టర్లు ఉంటారు. వాళ్ళని అడిగితే మాకు దీని గురించి తెలియదు. నోటో అంటే నేను నేషనల్ ఆర్గనైజేషన్స్ ఫర్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ అనే దాని గురించి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి పాఠాలు చెప్పడం లేదు, మెడికో విద్యార్థులకు చెప్పడం లేదు. ప్రతి దాంట్లో కూడా ఒక సామాజిక బాధ్యతని పాఠ్యాంశంగా చేయాలని ఈ సందర్భంగా అవయవ శరీరదాతల సంఘం తరఫున కోరుతున్నాము. అదేవిధంగా అవుట్సోర్సింగ్ విధానంలో నవీన్ కుటుంబ సభ్యులకి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి, తర్వాత ఆ 10,000 రూపాయల పారితోషికం అని కాకుండా 1,00,000 రూపాయల పారితోషికం వెంటనే ఇచ్చి వాళ్ళకి అధికారాల అంచనాలతో ఆ సంస్కారాలు భవిష్యత్తులో ఎవరైనా చేస్తే కూడా వాళ్ళకి చేయాలని ఈ సందర్భంగా విన్నవిస్తున్నాం.